హే గైస్, టైం వచ్చేసి నైట్ 12:30 అయిందనమాట. మేము చిదంబరం వచ్చేసరికి ఇక్కడ రూమ్ అయితే చూసుకున్నాం. బట్ ఇక్కడ అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రైసెస్ అన్ని ఎక్కువ ఉన్నాయి, 1000 మించే ఉన్నాయి. ఇంకా 1000కి తక్కువలో అయితే లేవు. నేను ఒక హోటల్ చూసి దానికి కాల్ చేసి అడిగాను అనమాట, మీరు తగ్గిస్తారా? నేను తగ్గిస్తానంటే వస్తాను, లేకపోతే వేరే హోటల్కి వెళ్తానంటే ఆయన 800 తగ్గించి 800 అని చెప్పారనమాట. సో ఈ హోటల్కి వచ్చాం. ఇక్కడ పూరి కాస్ట్ ఎక్కువ ఉంది, 2 పూరి 40 రూపీస్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం. మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మనకి ఇలాగా. గుడ్ మార్నింగ్ గైస్. దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులో ఉన్న మధ్యస్థ తూర్పు భాగంలో ఉన్న పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయాల్లో ఒక దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నాం. మన హిందూ మత సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివుని 5 పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచభూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడింది. అందులో ఈ చిదంబరం ఆకాశతత్వానికి ప్రతీక అన్నమాట. ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం అయితే కలిగి ఉంది. శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవతల కొలువున్న అతి కొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. సర్వాలంకృత భూషితుడైన నటరాజుని చిత్రం అయితే ఈ ఆలయంలో ప్రదర్శించబడింది. ఈ నటరాజుని విగ్రహం అయితే భరతనాట్య నృత్య భంగిమలో అయితే ఉంటుంది. శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతి కొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి అన్నమాట. ఈ ఆలయానికి సనాతనంగా నడిపిస్తున్న దీక్షితార్ అని పిలువబడే అంతర్వివాహకులైన శైవ బ్రాహ్మణులు అధికారిక పురోహితులు అనమాట. ఈ చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలవుతుంది. దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క తూర్పు మధ్యస్థ భాగంలో పరమశివుడికి సొంతమైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ టెంపుల్ వచ్చేసి కడలూరు జిల్లాలోని కారైకిల్కి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలో, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ నగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. ఇక స్టోరీ ఏంటంటే, తెల్లైవనాల్లో కొంతమంది ఋషులు నివసించేవారు. వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారనమాట. భగవంతుడిని కొన్ని మంత్రాలతో నియంత్రించవచ్చు అని చెప్పి భావించేవారు. దేవుడు పిచ్చతనాథర్ రూపంలో ఒక సాధారణ యాచకుడి వలె ఎంతో అందమైన ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలో ఉన్న అతని సహవాసి అయిన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు వారి భార్యలు ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు అందమైన అతని సహవాసిని చూసి ముగ్ధులవుతారు. ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి ఋషులు ఆగ్రహిస్తారు. మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి, అంటే మంత్రాలను ఆచరించి అసంఖ్యాకమైన సర్పాల ద్వారా వదులుతారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణముల వలె ధరిస్తారు. మరింత ఆగ్రహించిన ఋషులు ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, అంటే వదలగా, దాన్ని కూడా శివుడు చీల్చి ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ సాలువ వలె ధరిస్తాడు. పూర్తిగా విసుగు చెందిన ఋషులు వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని ఒక శక్తివంతమైన రాక్షసుడు మయాలకన్ అను అజ్ఞానానికి గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు, అంటే వదులుతారు. పరమశివుడు ఒక చిరునవ్వుతో రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి కదలకుండా చేసి ఆనంద తాండవం చేస్తాడు. అతని నిజస్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని, అతను మంత్రాలకు ఆగమ సంబంధమైన క్రతువులు అంటే మంత్రాలు అతీతుడని గ్రహించి ఋషులు లొంగిపోతారు. పరమశివుని యొక్క ఆనంద తాండవ భంగిమ యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమల్లో ఒకటిగా అనేకులు గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది. అతని పాదం కింద ఉన్నది అజ్ఞానం అనే భావాన్ని నటరాజుని పాదం క్రింద ఉంచిన రాక్షసుడితో సూచిస్తుంది. చేతిలోని నిప్పు అనగా దుష్టశక్తులను నాశనం చేయునది. ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది. వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది. చేతిలోని డమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది. ఇలాంటి ప్రధాన సంగతులను నటరాజమూర్తి దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఆలయానికి 9 ముఖద్వారాలు ఉండగా వీటిలో 4ంటికి 7 స్థాయిలు కలిగిన గోపురాలు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరంలో ఉన్నాయి. తూర్పు దిక్కునున్న గోపురానికి భారతీయ నృత్య రూపమైన భరతనాట్యంలోని 108 భంగిమలు కల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 40 ఎకరాల ఆలయ ప్రాంగణంలో ఆలయ కోనేరు అనగా శివగంగ ఉంది. ఈ పెద్ద కోనేరు ఆలయంలోని 3వ నడవలో శివగామి అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంది. గోశాల అయితే ఉంది.
ఇదన్నమాట ఇక్కడ ఉన్న గోశాల. గుడికి ఎంట్రన్స్ లో మెయిన్ ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఉందన్నమాట ఈ గోశాల అనేది. అది మెయిన్ ఎంట్రన్స్, ఇది గోశాల. ఇటు మొత్తం సర్కిల్ అన్నమాట, ఈ రూట్ అంతా సర్కిల్. అండ్ ఇంకా అటు గోపురాలు ఉన్నాయి. నేను చూసినంత వరకు దీనికి ఎంట్రన్సెస్ 4 ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. అంటే మెయిన్ గోపురాల లాగా, పెద్ద గోపురాల లాగా ఉంది, ఎంట్రన్స్లు ఉన్నాయి 4 ఉన్నాయి మొత్తం. ఇప్పుడైతే మనం పశుపతేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇందాక ఆల్రెడీ ఒక టెంపుల్కి వెళ్ళాం, తెల్లై కాళీ అమ్మవారి టెంపుల్ అనమాట. సో అది క్లోజ్లో ఉంది, ఇది క్లోజ్లో ఉంది. ఆల్మోస్ట్ ఈ టైంకి అయితే అన్ని టెంపుల్స్ క్లోజ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. సో ఇక్కడ ప్లేస్ అయితే దీని ఫ్రంట్లో కొంచెం కొలంలాగా ఉందన్నమాట. చూడడానికి కొంచెం అంటే ఈ టెంపుల్కి ముందు కొంచెం అందమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదన్నమాట. Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing. మ్యాటర్ ఏంటంటే మనం నటరాజ స్వామి టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి మిగతా టెంపుల్స్కి వెళ్దాం అని చెప్పేసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. కాళీ మాత టెంపుల్కి అయితే వెళ్తే అది క్లోజ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ 4:30కి ఓపెన్ అవుతుందంట. సో మిగతా టెంపుల్స్ కూడా అలానే ఆఫ్టర్నూన్ క్లోజ్లో ఉంటాయంట, ఈవినింగ్ ఓపెన్ అవుతాయంట. సో ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళడానికైనా ఇంకా అవ్వదు. ఇప్పుడైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. అదేంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిన నటరాజ స్వామి ఆయన అది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఆ అడవిలో సంచారం చేస్తుంటే ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఈ స్టోరీ అంతా ఆ ఫారెస్ట్లోనే జరిగిందనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. సో మనం అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మీకు మిగతా అంతా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ నటరాజ స్వామి టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమైందంటే వీళ్ళు ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, మనీ అడుగుతారు కదా సిటీస్లో తిరిగి. సో వాళ్ళు నేను బండి మీద ఆగి కెమెరా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో వచ్చి మనీ అడుగుతుంటే నేను తీసిస్తున్నాను అనమాట. సో చేంజ్ లేదు, 50 రూపీస్, ఇంకా 50 రూపీస్ ఉంది. ఆ 50 రూపీస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్స్లో చూసారనమాట. సో అవి కూడా ఇవ్వండి అని చెప్పేసి, లేదు అవి కూడా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగితే నేను నా దగ్గర చేంజ్ ఉన్నదే అది పర్సులో, మళ్ళీ చేంజ్ లేకపోతే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అలా ఉంచుకున్నా. సో అవి నాకు చేంజ్ కావాలి, అవసరం అని చెప్పేసి అంటే ఇవ్వండి, మళ్ళీ నేను ఇస్తా, పూజ చేసి ఇస్తా, ప్రామిస్కి ఇస్తాను. ఆయన కూడా ఇవ్వనని చెప్పేసి అన్నా. ఎందుకంటే నా దగ్గర అసలు చేంజ్ లేదు, ఇప్పుడు నాకు ఇబ్బంది అవుద్ది, నేను జర్నీలో ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు ఏటీఎంకి అది వెళ్ళడానికి అవ్వదు అని చెప్పేసి. లేదు, మదర్ ప్రామిస్, ఆ ప్రామిస్, ఈ ప్రామిస్ ఇవ్వండి, మేము మీకు పూజ చేసేస్తాం అది అని చెప్పి తీసుకుంది ఆవిడ. ఏదో చెప్తారు కదా, నెత్తి మీద చేసి ఆ డబ్బులు తీసుకొని నెత్తి మీద చేసి వెళ్ళిపోతుంది. అమ్మ చెప్పాను కదా మీకు అని చెప్పేసి అంటే అమ్మ లేదు ఏం లేదు అనుకొని వాళ్ళ లాంగ్వేజ్లో వెళ్ళిపోతుంది. ఇంకా నాకు అయితే ఒకటే చిరాకు వచ్చిందనమాట, ఇక్కడ జనాలు ఎలా ఉంటారా అని చెప్పేసి. సర్లే పోతే పోయింది, మనకి అది పోతే ఇంకా వాళ్ళు మరీ మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కూడా వినకుండా వాళ్ళు అలా చేస్తే వాళ్ళకి ఇంకేమైనా పోవచ్చు. బట్ నేను పోవాలని అయితే కోరుకోవట్లేదు. బట్ ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే వెళ్ళినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు నాది 200 అవ్వచ్చు, రేపు మీది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో అది చూసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళతోనే కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. ఫోన్లు లాక్కెళ్ళిపోయేవాళ్ళు, చేతిలో ఏది ఉంటే అది లాక్కెళ్ళిపోయేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి.
నాకు జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా కూడా జరుగుతాయని. సో ఇప్పుడైతే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం. టైం వచ్చేసి 1 అవుతుంది. సో మధ్యలో ఎక్కడన్నా తినేసి వెళ్దాం. అంటే మేము లేట్గా టిఫిన్ చేసాం అనమాట. లేగడానికి లేట్ అయిపోయింది, నైట్ లేట్గా పడుకున్నాం కదా. సో అందుకే ఫస్ట్ అయితే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడైతే మనం పేస్వరం మడాడుగుల దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంది. అండ్ నటరాజ స్వామి కోసం చెప్తా అన్నాను కదా. సో లోపలికి వెళ్ళాక అక్కడ చెప్తా. అండ్ ఫస్ట్ అయితే మనం బోటింగ్ ఫస్ట్ ఇక్కడ బుకింగ్ చేసుకోవాలంట. బోటింగ్ అయితే ఇక్కడ బుక్ చేసుకున్నాం ఫస్ట్. ఇక్కడ మనకి 2 డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. రోబోట్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మోటార్ బోట్ అన్నమాట. మోటార్ బోట్ ఏంటంటే దానికి తెలిసింది మనందరికీ, మోటార్ ఉంటుంది. రోబోట్ అంటే మనం ఇలా చెట్లతో గెంటుకొని వెళ్ళాలన్నమాట. మోటార్ బోట్ వచ్చేసి అక్కడ ఉంది, అక్కడ ఆల్రెడీ రెడీ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మనం ఆ రెండిట్లో చూస్ చేసుకోవాలనేది ఇంకా మన ఇష్టం అనమాట. దీనికి ప్రైస్ వచ్చేసి ఎంత 450 ఎంతో అన్నారు. దానికి వచ్చేసి 1800 అన్నారు. దీనికి 450 ఎంతో అన్నట్టు. సో చూద్దాం ఏది బాగుంది అనేది చూసుకొని టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే టికెట్ సింగిల్ గా ఇద్దరు తీసుకుంటే ఎక్కువ అవుతుంది అనమాట. 1080 సంథింగ్ ఎంతో చెప్పారు. అదే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరితో షేరింగ్ చేసుకుంటే అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో 8 మెంబర్స్ తో మేమైతే షేర్ చేసుకున్నాం అనమాట. మేము అందరం టోటల్ కలిపి 8 మెంబర్స్. సో మా 8 మెంబర్స్ కి పర్సన్ కి ఎంత పడిందంటే ఇద్దరికి కలిపి 230 అనమాట. అంటే 230 కదా, ఇద్దరికి కలిపి 530 పడింది. అంటే 265 ఎంత పడింది అనమాట. సో అది ఇప్పుడైతే వ్యూని ఎంజాయ్ చేద్దాం. మీకు వ్యూ మొత్తం చూపిస్తారు. మనకైతే ఫ్రంట్ అది ఓపెన్ చేశారనమాట. ఒకసారి తీయడంతో భయం వేసింది. అక్కడ చూడరా இந்த பக்கம் வாப்பா யாராவது எல்லாமே வெயிட்டா இருக்கீங்க. ఏంటంటే బోటు అటు ఇటు ఊపుకుండా తీసుకెళ్తున్నారు అనమాట. కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది అండ్ అడ్వెంచరింగ్ గా కూడా ఉంది. చాలా బాగుంది. నటరాజ స్వామి ట్రీ ఏనా? నటరాజ స్వామి ట్రీ ఏనా? తిల్లే ఓ తిల్లే. போலாங்க.
బోట్ అయితే మంచిగా ఊగుతుంది అనమాట. ఇక్కడ తమిళ్ మూవీ హీరోస్వి మూవీ షూటింగ్స్ అవి చాలా ఎక్కువ జరిగేవంట. ఎందుకంటే అది తమిళనాడు మూవీ, అంటే తమిళనాడు ఏరియా కదా మొత్తం స్టేట్. సో అక్కడ మూవీస్ అన్నీ ఎక్కువ అక్కడ జరిగేవంట. సో మనవి కూడా తెలుగు మూవీస్ కొన్ని జరిగాయంట. అండ్ రీసెంట్గా, అంటే రీసెంట్ కాదు, ఆయన ఏం చెప్పారంటే ఈ ప్లేస్లో పర్టికులర్లీ కొంచెం ఎదరికెళ్ళాక డిటెక్టివ్ మూవీ విశాల్ గున్ని మూవీ జరిగింది అని చెప్పారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మొత్తం పావులే ఉన్నాయి, అటు ఇటు ఎటు చూసిన పావులే. మనం ఇలా వెళ్తుంటే అవి వచ్చి చూస్తున్నాయి అనమాట మనల్ని. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అది అంటే చెప్పడానికి కూడా వర్ణించలేము అనమాట. ఒక సందులాగా ఉండి అటు ఇటు కొన్ని మొక్కలు చెట్లు వాటితో ఉండి మధ్యలోంచి రావడం అంటే నిజంగా హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఇలాంటిదే మన ఏపీలోనే మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, కోరంగి, అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి అన్నమాట. మనం ముందు దాటుకొని వచ్చిన ప్లేస్ ఏంటంటే దశావతారం మూవీలో మన ఆయన పేరేంటి, కమలాసన్ గారిని తీసుకొస్తారు కదా బోటు మీద. సో ముందు దాటుకొని వచ్చేసాం కదా, సో ఆ ప్లేస్లోనేనంట ఆ మూవీ షూటింగ్ జరిగింది. ఆయన చెప్తున్నారు అనమాట, బోటు మీద తీసుకెళ్ళి ఆయన ఏంటంటే ఫస్ట్ నార్మల్గా మనం అమౌంట్ పే చేస్తాం కదా బయట టికెట్కి, అది కాకుండా ఆయనకి ఎక్స్ట్రా 100 ఇస్తే, అంటే తలకు 100 అనమాట, మనిషికి ఒక 100 ఇస్తే ఆయన ఇంకా ఎక్స్ట్రా లోపలికి తీసుకెళ్తారని చెప్పారనమాట. ఇంకా లోపలికి తీసుకెళ్లారు, అదే ప్లేస్ చూపించారు. దశావతారం మూవీ షూటింగ్ జరిగింది, ఇంకా మూవీ షూటింగ్స్ జరిగిన ప్లేస్లన్నీ చూపించారు అనమాట. చాలా దూరం లోపలికి తీసుకెళ్ళి తిప్పుకొని తీసుకొచ్చారు. మనిషికి 100 ఇచ్చేసాం అనమాట మేము. అంటే 8 మెంబర్స్ ఉన్నాం కదా, 8 మెంబర్స్ 100, సో 800 మొత్తం. సో అందరం షేరింగ్ చేసుకొని ఇచ్చేసాం అనమాట. అయితే సేఫ్గా తీసుకొచ్చారు ఈ అన్న. మాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అంతా తీసుకెళ్లారు. అండ్ సగం తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉంది ఏంటంటే ఇది దశావతారం మూవీ తీసిన ప్లేస్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్. ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఉంది, మొత్తం చుట్టూ చూసుకోవడానికి అనమాట. చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. వ్యూ మొత్తం బాగుంటే కనుక బాగుంటే ఉంది, నార్మల్గా అయినా ఎలాగ మీకు చూపించాలి కదా. సో పైకి వెళ్ళి చూసేసి వెళ్ళిపోతాం. ఇప్పటికీ టైం అయిపోతుంది, బట్ మొత్తం వ్యూ ఒకసారి మీకు చూపిందాం అని చెప్పేసి ఇంకా పైకి వస్తుంది అనమాట. సో పైన వ్యూ పాయింట్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట, మొత్తం కనిపిస్తుంది ఫారెస్ట్ ఎంతవరకు ఉందో. అండ్ ఇటు చుట్టుపక్కల విలేజ్ అండ్ అక్కడ హౌసెస్, ఫారెస్ట్లో సగం వరకు బీచ్ కనిపిస్తుంది. దీనికి పైకి వెళ్ళడానికి 10 రూపీస్ అంట ఈ వ్యూ పాయింట్కి. మరి 10 రూపీస్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. పైన అంతేం లేదు, జస్ట్ చూడడానికి మాత్రమే. ఇలా ఉంది లోపల హౌస్ వచ్చేసరికి, హౌస్ వ్యూ పాయింట్.
ఇది ఒక టవర్ లాగా చిన్నది, మరి అంత పెద్దది కూడా కాదు, ఇది చాలా చిన్నది. అండ్ బయట అయితే ఏకంగా వచ్చేదారిలో చాలామంది తినడానికి తిందురు కానీ రండి, సాపాటి తిందురు కానీ రండి అని చెప్పేసి పిలుస్తున్నారు అనమాట. ఎక్కువ అక్కడ రెస్టారెంట్లు ఎక్కువ అవడం వల్ల మార్కెటింగ్కి బయట పెట్టేశారు జనాల్ని. సో ఎవరి రెస్టారెంట్ వాళ్ళు పిలిచేసుకుంటున్నారు, ఒక కార్లను ఆపేసి రండి తినడానికి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి తమిళ్లో చెప్తున్నారు అనమాట. సాపాటుకు వాంగ వాంగ అని చెప్పేసి అదనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే టైం అయితే ఆసనం అయింది. లెట్స్ గో టు నెక్స్ట్ లొకేషన్ అనమాట. ఇప్పటికీ టైం 3 అయిపోయింది. మనం మధురై వెళ్ళాలి. మధురైకి 325 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలో కుదిరితే మంచి ప్లేస్ ఎక్కడన్నా ఉంటే ఆగుదాం, లేదు అంటే ఇంకా డైరెక్ట్ మధురై వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చి తమిళనాడు రైస్ అయితే మేము ఇంకా తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే వండుకున్నాం, లేకపోతే మ్యాక్స్ టిఫిన్ చేసాం. మొన్నంతా మా పిన్నారండి దగ్గర మా పిన్న వండింది కాబట్టి ఇంట్లో రైస్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏవో కర్రీస్ వేసారు. హే గైస్, మేమైతే అక్కడ రూమ్ అయితే వెకేట్ చేసేసాం. ఎంత టైం ఎంతరా? టైం వచ్చి అప్పుడు 7 అయింది. సో 7కి మేము అక్కడ రూమ్ వెకేట్ చేసేసాం చిదంబరంలో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చాం అనమాట. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇదంతా కొంచెం ఎంటీగా ఉంది. సో ఈ ప్లేస్లో అయితే ఇలా క్యాంప్ వేసుకున్నాం అండ్ వంట కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంకా వీడియో తీసే అంత గ్యాప్ కూడా లేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇప్పుడు టైము 10:30 అయింది అనమాట. 10:30 కూడా కాదు, 11 అయిపోయింది వంట అది ప్రిపేర్ చేసుకుని కంప్లీట్ అయ్యేసరికి. సో ఇదనమాట. తినేసాక మళ్ళీ కలుద్దాం. హే గైస్, ఇప్పుడైతే మేము మధురైకి 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇక్కడ టోల్ గేట్ ఉందన్నమాట. టోల్ గేట్ దగ్గర ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడైతే టెంట్ వేసుకున్నాం, ఇలా బండి ఇక్కడ అండ్ ఇంకొక టెంట్ అనమాట. సో ఈ నైట్కి అయితే ఇక్కడ స్టే చేస్తాం అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. ఎర్లీ మార్నింగ్ లేకలేమేమో, ఇప్పటికీ టైం 1 అయిపోయింది. సో 8 to 9, 8 మ్యాక్సిమం 8కి ట్రై చేస్తా. తొందరగా స్టార్ట్ అయిపోతే మధురై వెళ్ళిపోవచ్చు అనమాట. 200 km డిస్టెన్స్.